చూడండి మా వంగ చెట్లు ఇవన్నీ మొత్తం 3 చెట్లు ఇవన్నీ కాయలు కోస్తాను చూడండి ఈరోజు ఇవన్నీ చూడండి. మేము ఏం పెస్టిసైడ్స్ కూడా వేయలేదండి, ఊరికి జస్ట్ వేసి పెంచామంటే వాటరే. ఇవి వైట్ వంకాయలు 3 రకాలు ఉన్నాయి, 3 చెట్లు చూడండి ఎంతెంత పొడవులు ఉన్నాయో ఒక్కొక్కాయ. చూడండి చూపించి చిటి చూడండి ఎంత కాయిందో. అడుగడుక్కు కాయలు ఇటువైపు చూడు ఈ కాయ వద్దాం. ఇటువైపు చూపించండి. చిన్న వంకాయ రౌండ్ ఇవి, అవి పొడవు వంకాయలు, అటువైపు వైట్ వంకాయ. చూడండి ఇక్కడ కూడా ఉంది. చాలా ఉన్నాయి, నేను గుచ్చుకుంటున్నాయని మళ్ళీ కోసినా వేస్ట్ అని చూపించి కదా. ఇవన్నీ మా టమాటా చెట్టు చూడండి పడి మొలిచింది. ఇది పడి మొలిచిన దాన్ని వేసి కర్రగట్టాము. 2 కిలోస్ పైన ఉన్నాయి కాయలు, అంత బాగున్నాయి. ఇవన్నీ పడి మొలిచిన చెట్లే. నేను వేస్ట్గా ఉన్న టమాటాలన్నీ ఇలా విసిరేస్తాను. చూడండి ఎంత ఉన్నాయో. 2 కిలోస్ పైన ఉన్నాయి, ఇంకా పండలేదు, పడినప్పుడు చూపిస్తాను. ఇవన్నీ చాలా చెట్లు చూడండి, ఇవి కూడా కొంత వెయిట్ ఎక్కువైపోయి కింద పడిపోతున్నాయి చాలా, అందుకని కట్ చేసేద్దాం. ఈ బౌల్ నిండుగా కొద్దాం. ఒక్క మొక్కే పెట్టాను ఇది చూడండి. ఆ మొక్క 5 years 7 years అవుతుంది చెట్టు వేసి. ప్రతి ఇయర్ ఇంతే కాస్తుంది. ప్రతి సంవత్సరం అంతే. చూడండి ఇవన్నీ మాల కడతానండి. మాల కట్టాక చూపిస్తాను నేను మీకు.
పెద్ద చెట్టు అనమాట, బ్లాక్ టబ్లో వేసాను. ఎంత ఇదిగా ఉన్నాయో. బ్లాక్ టబ్లో వేసాం, వాటర్ పోస్తాం అంతే. ఎన్ని ఉన్నాయో అన్నమాట. ఒకటి లైట్ డార్క్ కలర్. ఇది ఇంకో చెట్టు, దాంట్లోంచి పిల్లక తీసి దీనిలో వేసాను. బాగున్నాయా? చూడండి, అన్నీ బాగా విచ్చిపోయాయి. టైం అయిపోతుంది కదా ఇంకా. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయా. చెట్టు కదా, కొంటే ఆ ఫీలింగ్ రాదు కదా. చూడండి ఇవన్నీ మాలు కడతా. నేను ఒక 20% కోసింది కూడా ఫ్లవర్స్ అన్నీ. చూడండి అసలు ఎంత టేస్ట్గా ఉండానండి. అసలు కనీసం పెస్టిసైడ్స్ కూడా వేయం మేము, ఏమి ఒట్టి వాటర్ తోటే. ఇంత వంకాయలో చూడండి, ఎప్పుడు ఇస్తూనే ఉంటాను నేను మళ్ళీ ఎవరికొకరికి. చూడండి ఎంత బాగున్నాయో. 3 రకాలు ఉన్నాయి మా వంగ చెట్లు. మాల కట్టాను అన్నాను కదా, చూడండి ఎంత పెద్ద మాల అయిందో. ఇవి 20% ఫ్లవర్స్ ఎక్కువ వస్తుంది, ఇంకా బాగా పూస్తుందండి ఆ చెట్టు. ఇంకా వంకాయలు కూడా చూడండి, కొన్నే కోసాము. మొత్తం 3 చెట్లు ఉన్నాయి చూడండి. 3 ఒకటి వైట్ ఒకటి ఉంది, చిన్నది ఒకటి ఉంది, గుత్తి వంకాయ పొడవి ఒకటి ఉన్నాయి. చూడండి